ఈ సాయంకాల సమయంలో ఆర్కే బీచ్ విశాఖపట్నంలో గడపడానికి సమ్మర్ టూర్ ప్రోగ్రామ్ వచ్చాం. చక్కగా మా తమ్ముడు వైజాగ్ వేరే ఆధ్వర్యంలో చక్కగా ఆర్కే బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నాము. మేము మా పిల్లలు, మా బాబాయ్ పిల్లలు, అలాగనే మా తమ్ముడు గారి మిస్సెస్, మా పిల్లలు అందరం హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. మేము కూడా సరదాగా గడపడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఆహ్లాదకర వాతావరణంలో ఎంత ప్రజల్లో ఉన్న ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాము. కానీ నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇలాంటి అనుభవాలు మొత్తంలో అనుభవించాలి మనం. మనతో పాటు మన పిల్లలు మనం కూడా ఇలాంటి అనుభవిస్తే చాలా హ్యాపీగా ఉంటుందని నా ఆలోచన. మీరు కూడా ఈ ఆర్కే బీచ్ కి వచ్చినప్పుడు సరదాగా ఈ సముద్ర ప్రాంతంలో అలా గడపండి. చక్కగా అలా చూస్తూ ఎంజాయ్ చేసి అలలు మనకి ఆహ్లాదకరంగా ఇస్తున్నాయి. అలల్లో వస్తుంటే ఆ ఉత్తేజం మనిషిలో అలా పొంగిపోతుంది. చాలా సంతోషకరంగా ఉందన్నమాట. చాలా హ్యాపీ. మా తమ్ముడు విశాఖపట్నం వైజాగ్ వేరే ఆధ్వర్యంలో మేము అందరం ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉందన్నమాట. ఇది బాగుంది. హ్యాపీనెస్, అసలు సంతోషం. జీవితంలో ఇలాంటి అనుభవాలు మళ్ళీ వస్తాయో రావో తెలియదు. చాలా చక్కగా ఇలాంటి అలలు వస్తుంటే మనసు ఉత్తేజపరుస్తుంది. అలాగే ఈ విశాఖపట్నం రావడానికి చాలా సంతోషకరంగా ఉంది. చక్కగా రిషికొండ, అలాగనే కైలాసగిరి, అట్లాగనే రేపు సింహాచలం ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ విశాఖపట్నం వేరయ్యా, వైజాగ్ వేరయ్యా. థ్యాంక్ యూ. ఇది ఆర్కే బీచ్. ఇది ఆర్కే బీచ్. చూడండి వ్యూ. అది కనిపించేది విశాఖ పోర్టు. ఆ పోర్టు దగ్గర కూడా వెళ్ళొచ్చాం చక్కగా. అది హ్యాపీ. హలో సార్ చెప్పండి. అలలు వస్తున్నాయి. అది విశాఖ పోర్టు కూడా అలా చక్కగా తిరిగి వచ్చాము. చాలా హ్యాపీగా ఉంది. చక్కగా లోన కూడా చాలా ఎంజాయ్మెంట్ గా పెద్ద చుట్టూ, ఆర్మీ చుట్టూ కూడా చూసొచ్చాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అదిగో మన ఎదురుగా కనిపిస్తుంది ఒక చుట్టూ చూడండి సంతోషంగా. అది కూడా నేవీ వాళ్ళది. అలా యుద్ధ నేవీ లాగా అలా ఏర్పరిచారు. చాలా సంతోషకరంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. హ్యాపీ. అరే రమా, రేవతి, రామణి, శ్రీదేవి, జాను, జయ, ఇటు. చూసారా ఈ యొక్క ఆర్కే బీచ్ దగ్గర ఉన్నటువంటి అలలను?